Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఈ నోటిఫికేషన్స్ కోసం మనం ఎంతగా వెయిట్ చేశామో సో దానికంటే ఎక్కువగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎన్నో కాంట్రవర్సీస్ మధ్యలో గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్కి ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఒక 2-3 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే కొన్ని వేల మందికి ఆల్మోస్ట్ గ్రూప్ 1 సెలెక్షన్స్ కానీ 2 సెలెక్షన్స్ కానీ 3 సెలెక్షన్స్ కానీ కన్ఫర్మ్ అయిపోయాయి. సో చెప్పాలంటే ఈ రేస్లో ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదు, సో ఎవరు విజయాన్ని పొందారు, ఎవరు పొందలేరు, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, తెలిసిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే టాపిక్ ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అనే డిస్కషన్ వస్తుంది. ఆల్మోస్ట్ గత 3-4 సంవత్సరాలు ఎంత అటు ఇటుగా లెక్కేసుకున్నాం. ఈ 3-4 సంవత్సరాల్లో కొన్ని వేలాది మంది స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కానీ. సో వీళ్ళంతా కూడా గ్రూప్ 1, 2, 3, 4 వీటికి ప్రిపేర్ అయ్యారు. సో రిజల్ట్స్ వచ్చేంత వరకు ఒక వెయిటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మనం ఇందులో లేము అని తెలిసింది. అందరు కాకపోయినా కొంతమంది అయినా చాలా చాలా సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో నిద్రాహారాలు మానేసి, లేకపోతే తిండి తిప్పలు మానేసి, సో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, ఫ్యామిలీ నుంచి, ఊర్లో నుంచి ఇవన్నిటిని ఫేస్ చేసుకొని ఒక 4 సంవత్సరాలు కనీసం అశోక్ నగర్లో డిఫరెంట్ ప్లేసెస్లో తిరుగుతూ ఈ ఎగ్జామ్స్కి అప్లై చేశారు. ఇప్పుడు శూన్యం, 0 అయిపోయింది. సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేరు లేదు. సో ఏం చేయాలి? సో దీన్ని నేను ఏమంటానంటే, మన లైఫ్లో వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫేజ్, చాలా కఠినమైన సమయం అనొచ్చు. సో బహుశా ప్రతి మనిషి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తమ లైఫ్లో ఖచ్చితంగా ఇటువంటి లోయెస్ట్ ఫేజ్ని ఎదుర్కొంటారు. సో అంటే ఇది సర్వసాధారణం అని చెప్పను, బట్ మనం ఎంత బలంగా తయారు కావాలంటే, ఎంత లోయెస్ట్ ఫేజ్ని మనం ఎదుర్కొంటే అంత బలంగా తయారవుతాం. సో దెర్ ఇస్ అ సేయింగ్, మనం చాలా సంతోషంగా ఉన్నా, చాలా బాధపడుతూ ఉన్నా, సో ఇది శాశ్వతం కాదు అంటాం. చాలా బాధేస్తుంది, జీవితాంతం ఇలా బాధపడుతూ ఉండం. చాలా సంతోషం వేస్తుంది, జీవితాంతం ఇలా సంతోషిస్తూ ఉండం. ఓటమి ఎదురైంది, జీవితాంతం ఓటమిలోనే బ్రతకం. విజయం ఎదురైంది, జీవితాంతం ఈ విజయంతోనే మనం బ్రతకం. సో అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. సో సేమ్ అట్లాగే మనకి కూడా లైఫ్, సో ఖచ్చితంగా టైం మనందరినీ మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది, ప్రొవైడెడ్ దట్ ఇప్పటి వరకు మీరు పెట్టిన ఎఫర్ట్స్ చాలా జెన్యున్గా, సో చాలా నిజంగా హానెస్ట్గా మీరు ఎఫర్ట్స్ పెట్టి ఉంటే ఖచ్చితంగా లైఫ్, లేకపోతే ఈ నేచర్ మనకెప్పుడు అన్యాయం చేయదు. సో కొన్ని సంవత్సరాలుగా, ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నప్పుడు సో ఎంతమంది అయితే డౌట్స్ కోసం చేస్తారో, చాలామంది పర్సనల్ ఆస్పెక్ట్స్ మాట్లాడి వాళ్ళ పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫోన్ చేసి ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ చూస్తున్నాను. ఒకవైపు స్టూడెంట్స్, ర్యాంకర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 1, 2, 3లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎదుర్కొన్న బాధల్ని చెప్తూ ఎన్ని ఇంటర్వ్యూస్ అయితే చేస్తున్నారో, ఈ వీటిలో సెలెక్ట్ కాని వాళ్ళు ఎదుర్కొన్న బాధలు చెప్తూ ఇంకేంటి లైఫ్లో ఏం చేస్తే బాగుంటుంది, సో అసలు ఏం తెలియట్లేదు, ఒకసారికి ఒక ఫుల్ స్టాప్ వచ్చింది, అసలు ఏం చేయాలో ఏమీ తోచట్లేదు అనే నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని అనుకుంటారు. బట్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇది ఫైనల్ కాదు. సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ టైం. సో బట్ ఈ టైంలో స్టూడెంట్స్ అందరికీ నెక్స్ట్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఎమోషనల్గా ఉంటాం. సో ఎప్పుడైనా కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. మనం ఇప్పుడు చాలా భావోద్వేగాలతో కూడుకొని చాలా ఒక డైలమా సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ టైంలో మనం ఎటువంటి అడుగులు వేస్తామో అవి నిజంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పిందంటే, ఈ 3-4 ఇయర్స్ ఎంత కష్టపడ్డామంటే, ఈ 3 సంవత్సరాల కంటే ముందు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండకపోతే అంతకంటే మంచి స్థాయిలో ఉండేవాన్నేమో అని బాధ, లేకపోతే ఈ 3-4 సంవత్సరాలు ప్రాపర్ ఎఫర్ట్స్ పెడితే, ఎందుకంటే ఈ 3-4 ఇయర్స్లో నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు, సో నాకు డౌట్స్ అడిగిన వాళ్ళు,
సో, నా నడవడిక ఫాలో అయిన వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. నా కళ్ళ ముందు తిరిగిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అపాయింట్‌మెంట్ లెటర్స్ తీసుకున్నారు. మేము తీసుకోలేకపోయాను. దీన్ని అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇమాజిన్ చేయలేకపోతున్నానన్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన బాధ. సో, వన్స్ అగైన్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. సో, తప్పదు. సో, ఈ ఫేజ్ ఎప్పుడు శాశ్వతం కాదు. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్ మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. సో, నెక్స్ట్ ఏంటి? సో, ఇది చాలా క్లియర్‌గా చెప్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్‌కి ఇలాంటి ఆలోచన ఉంటుంది. సో, కొన్నిసార్లు ఫ్యామిలీ నుంచి చాలా సపోర్టివ్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటది. అన్నిటికి ఖర్చు పెడతాం. సో, దీనికేం తక్కువ కాదు. ఎంత ఖర్చయితే అంత ఖర్చు. సో, ఏదైనా కానీ ఇంకొక అటెంప్ట్ గట్టిగా కూర్చొని ప్రయత్నించు నాన్న అని చెప్పి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అదొక కేటగరీ. సో, వాళ్ళకు పెద్దగా నేనేం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్‌గా చాలా బలహీన స్థితిలో ఉంటారు. అయినప్పటికీ కూడా గట్ ఫీలింగ్ అంటారు కదా! అయినా కానీ ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాను కదా! ఇంకొన్ని కష్టాలు ఎదుర్కొంటాను. మళ్ళీ గట్టిగా కూర్చుంటాను. సో, మళ్ళీ ప్రిపేర్ అవుతాను అనుకుంటారు. వాళ్ళందరికీ నేను చెప్తోంది ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఈ ప్రిపరేషన్‌లో కూర్చోవాలి. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాలంటే ఫస్ట్ మీ బ్రెయిన్‌లో ఎన్ని రోజులు నువ్వు ఈ ఫీల్డ్‌లో ఉండాలి? ఎన్ని రోజులు దీనిపైన పోటీ పడతావు? కుస్తీ పడతావు? నీకు చాలా క్లారిటీ ఉండాలి. సో, ఇప్పుడిప్పుడు చూస్తున్నా ప్రతి గవర్నమెంట్ ఏపీలోనైనా, తెలంగాణలోనైనా, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా, అంతకు ముందున్న గవర్నమెంట్ అయినా అందరూ కూడా పాలిటిక్స్‌కి అతీతం కాదు. ప్రతి ఒక్కళ్ళు పవర్‌లోకి రావడమే మేజర్ థింగ్. ప్రతిసారి నోటిఫికేషన్స్ త్వరలో ఇదిగో, అదిగో అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం నమ్మి నిజంగానే రావచ్చు అని కూడా అనుకుంటాం. బట్ ఏదైనా కూడా ప్రెజెంట్ తెలంగాణలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ వీటన్నిటిలో ఏ నోటిఫికేషన్‌కైనా కనీసం 8 నెలల వరకు టైం పట్టొచ్చు. ఇంకా పెరగొచ్చు కానీ తగ్గదు. కనీసం 8 నెలలు. సో, దీన్ని బేస్ చేసుకొని అంటే నోటిఫికేషన్స్ ప్రస్తావన రావడానికే. సో, ఏదైనా అద్భుతం జరిగితే మన అదృష్టం బావుంటే జనవరిలోనే జాబ్ క్యాలెండర్. అసలు చెప్పాలనిపించట్లేదు. అంటే వీళ్ళు ప్రతిసారి అబద్ధం చెప్పి ఒకసారి నిజం చెప్పినా దాన్ని కూడా అబద్ధమే అనిపిస్తుంది. అంటున్నారు జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ కూడా. సో, నేను చెప్పేదేంటంటే హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులు ఒక 22 నుంచి 30 ఏజ్ ఏదైతే ఉంటుందో చాలా విలువైన మానవ వనరు అది. బిగ్గెస్ట్ హ్యూమన్ రిసోర్స్, బిగ్గెస్ట్ అసెట్. దాన్నెప్పుడు కూడా ఒక ప్రొడక్టివ్ పర్పస్ వాడుకోవాలి. సో, మీరు ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు దీనిపైన తీవ్రంగా పోరాడారు కాబట్టి ప్లాన్ బికి సిద్ధం అవ్వండి. ప్లాన్ బి. మళ్ళీ ఆ ప్లాన్ బి ఏంటో అని కూడా నాకు అడగకండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్లాన్ బి ఉంటది. ఏం చేస్తే బావుంటుందో కొంచెం సేపు మీతో టైం స్పెండ్ చేయండి. మీ మనసుతో టైం స్పెండ్ చేయండి. సో, యూజువల్‌గా ఏమవుతుందంటే మనం ఇంజినీరింగ్‌లో, డిగ్రీ కాలేజెస్‌లో చదువుకున్నప్పుడు మనకు ఫెయిల్ అయినా కానీ పేరెంట్స్‌కి పాస్ అయ్యాము అని చెప్పిన సందర్భాలుంటాయి. 60% వచ్చినా, 85% వచ్చాయని చెప్పిన సందర్భాలుంటాయి. అక్కడ అబద్ధం ఒక సరదా. ఏమవుతుందంటే మనకి డిగ్రీ 3 సంవత్సరాలుంది. ఇంజినీరింగ్ 4 సంవత్సరాలుంది. టైం ఉంది గదా! అప్పటికి చూసుకుందాం. ఇంకా లైఫ్ అయిపోలేదు కదా! అని మనకు మనం ఒక అబద్ధం చెప్పుకొని ముందుకెళ్తాం. కానీ 22 ఇయర్స్ దాటిన తర్వాత నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నీ పేరెంట్స్‌కి కాదు, నిన్ను వెనక్కి నెడుతుంది. నువ్వు నిజంగా ప్రిపరేషన్‌లో ఉండాలనుకుంటున్నావా? వద్దనుకుంటున్నావా? నీకు కేపబిలిటీస్ ఉన్నాయా? లేవా? చాలా క్లియర్‌గా తెలుసుకో. ఒక కెపాసిటీ లేకుండా నేను దీనికోసం కూర్చుంటాను, దీన్ని కొడతాను అని అనుకోవద్దు. సరే కెపాసిటీ ఉందో లేదో అంటే దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ పెడతావో లేవో నువ్వు సిద్ధం అవ్వాలి. ఇవన్నీ తెలుసుకొని సో, లైఫ్ అనేది చాలా చిన్నది, పెద్దది అంటుంటారు గానీ ఇట్స్ వెరీ స్మాల్. సో, ఈ ఏజ్ చాలా ముఖ్యం. నువ్వు నిజంగా దీనికి కూర్చోవాలనుకుంటే అంతఃకరణ శుద్ధితో దీనికి కూర్చునేటట్లుగాని రా. రైట్ ఎఫర్ట్స్ పెట్టు. రాంగ్ ఎఫర్ట్స్ పెట్టకు. సో, ఈ రాబోయే 8 నెలలు పాత వాళ్ళది నేను చెప్తోంది. కొత్త వాళ్ళ కోసం కాదు. సో, కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 8 నెలలు ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. సో, మంచిగా బెస్ట్ ప్లాన్ వేసుకొని నోటిఫికేషన్ వస్తదా? రాదా? ఇవేవి ఆలోచించకుండా సో, జస్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్. కానీ లక్షల మంది ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారో, వేల మందికి జాబ్స్ వచ్చాయని కదా! వీళ్ళంతా మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే
సో నేను చెప్తున్న ఆప్షన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. సో ఏదో బై ఛాన్స్‌లోనో, దురదృష్టంతోటో మీకు మిస్ అయిపోయింది. సో మీకంత రోజు 10 గంటలు, 12 గంటలు మళ్ళీ సబ్జెక్ట్ పైన కూర్చోవాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే సిలబస్ మొత్తం మీరు చదివేసున్నారు. సో కొంచెం డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో. సో మనం 12 అవర్స్ పెట్టుకుందాం. ఈ అంటే లైక్ డేలో 8 అవర్స్, 7 అవర్స్ స్లీపింగ్‌కి పెట్టుకోండి. 3 అవర్స్ ఈటింగ్‌కి పెట్టుకోండి. ఒక 2 అవర్స్ రిక్రియేషన్‌కి పెట్టుకోండి. 12 అవర్స్ అయిపోయింది. వి ఆర్ లెఫ్ట్ విత్ 12 అవర్స్. ఈ 12 గంటల్లో 6 గంటలు జాబ్ చేయండి. కనీసం ఏదో ఒకటి. జాబ్ చేస్తే మనకు డబ్బుల విలువ తెలుస్తది. సొసైటీ ఎలా ఉందో తెలుస్తది. మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఇన్ని రోజులు మనం ప్రిపరేషన్ ఫేజ్‌లో ఉన్నాం. ప్రపంచాన్ని ఇంకా చూడలేదు. లైఫ్ ఎలా ఉంది? మనకెవరు సహాయం చేస్తారు? మనీ విలువ ఎలా ఉంది? సో, డబ్బులు ఎలా సంపాదించాలి? దానికి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇవన్నీ అంటే లైక్ నేను చెప్పలేకపోతున్నాను గానీ, బట్ మీకు ఇవన్నీ తెలుస్తాయి. సో, అట్‌లీస్ట్ ఒక 6 అవర్స్ జాబ్ చేయండి. ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మీకేమవుతుంది? ఇంకా ఈ 12 అవర్స్‌లో ఇంకొక 6 అవర్స్ ఉంది గదా! ఆ 6 గంటల్ని మీరు చాలా అపురూపంగా చూసుకుంటారు. ఇప్పుడు రోజంతా ఖాళీగా ఉన్నారనుకోండి. సో, లైక్ మనకేమనిపిస్తదంటే 12 గంటలు గదా! ప్రతి గంట వాల్యూ అంతగా తెలీదు. ఇప్పుడు జాబ్ చేసొచ్చినాక మనకు చాలా తక్కువ టైం ఉంది. మిగతా వాళ్ళకు 12 గంటలుంది. మనకు 6 గంటలే ఉంది. ఈ 6 గంటల్ని చాలా ప్రొడక్టివ్‌గా, చాలా అపురూపంగా మనం పొదుపుగా వాడుకుంటేనే ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనిపిస్తుంది. సో, అదొక ఫస్ట్ పాయింట్. అండ్ అలాగే ఈ 6 గంటలు మీరు జాబ్ చేస్తున్నారు గదా! ఈ జాబ్ చేసేటప్పుడు మీరు చాలా అవమానాల్ని కూడా ఎదుర్కొంటారు. ఇప్పటివరకు ఫ్యామిలీ నుంచి అవమానాలను ఎదుర్కొన్నాం. జాబ్ చేసేటప్పుడే నీకో ఏమవుతది గ్రూప్ 2, నీతో ఏమవుతది గ్రూప్ 1 ఇటువంటి అవమానాల్ని కూడా మనం ఎదుర్కొంటాం. సో, దానివల్ల పించింగ్ సెన్సేషన్ ఒస్తది. సో, 6 గంటలు పని చేసిన వెంటనే మిగతా 6 గంటలు ఇమ్మీడియేట్‌గా రీడింగ్ రూమ్‌కెళ్ళడము, బుక్స్ అన్ని చదువుకొని రివైజ్ చేయడము లాంటివి చేస్తాం. సో, నేనేమంటున్నానంటే నెక్స్ట్ ఏంటి? సో, బాధపడతాం. ఎందుకో ఓటమి ఎదురైంది. ఆ గుణపాఠాలంటారు గదా! ఇన్ని సంవత్సరాలు మీరు ప్రిపేర్ అయ్యారు. ఈ ఓటమికి గుణపాఠాలేంటో తెలుసుకోవాలి. ఈ ఓటమి నుంచి వచ్చిన గుణపాఠాలు తెలుసుకోకుండా మళ్ళీ అలాగే ముందుకెళ్తే ఇలాంటి ఓటముల్ని మళ్ళీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఫెయిల్యూర్స్‌ని. సో, కాబట్టి దీన్ని డిఫీట్ చేయాలంటే నువ్వు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటో మొత్తం నెమరు వేసుకొని, రివైజ్ చేసుకొని, సో, ప్లాన్ బితో ముందుకు వెళ్ళి, సో, ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కొన్ని సందర్భాల్లో ఏందంటే చెప్తారు. కానీ నోటిఫికేషన్స్ ఇచ్చేసరికి టైం పడుతుంది. నోటిఫికేషన్స్ ఇచ్చినా ఎగ్జామ్ డేట్ ప్రకటించేసరికి టైం పడుతుంది. సో, రాబోయే 6-8 నెలలు కనీసం మనకు టైం ఉంది. ఈ 6-8 మంత్స్ చక్కగా సో, ప్లాన్ బి మీరు ఏదైనా కంటెంట్ రైటింగ్ డెవలప్‌మెంట్ చేసుకుంటారు. కంటెంట్ రైటర్ లాగుంటారు. ఏదైనా మీడియా ఛానెల్‌లో పనిచేస్తారు. ట్యూషన్స్ చెప్పుకుంటారు. ఎక్కడైనా జూనియర్ లెక్చరర్‌గా జాయిన్ అవుతారు. సాఫ్ట్‌వేర్ కోర్సెస్ నేర్చుకుంటారు. సో, వాటెవర్ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తూ కంటిన్యూ ద ప్రిపరేషన్. ఇంట్లో డబ్బులు అడగకుండా మన స్వశక్తితో సో, ఆ 6 అవర్స్ పనిచేసినందుకు మనకు హాస్టల్ ఖర్చులు గానీ, మన ప్రిపరేషన్ ఖర్చులు గానీ వచ్చి అట్‌లీస్ట్ ఇలాగానైనా ఫైనాన్షియల్‌గా పేరెంట్స్ పైన బర్డెన్ లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఇదొక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ప్రిపరేషన్ మొత్తం పక్కన పెట్టాలని చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చదివాము. ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళడం కరెక్టా? కాదా? ఇటువంటివన్నీ డౌట్స్ మీకొస్తాయి. సో, గో ఇన్ దిస్ మేనర్. ఇంకా లైఫ్ అయిపోలేదు. చాలా ఉంది. నేను గూడా యూపీఎస్‌సి, సివిల్ సర్వీసెస్ దాదాపుగా నేనిప్పుడు 3, 4 సంవత్సరాలని చెప్తున్నాను. 10 సంవత్సరాలున్నాను ఆల్‌మోస్ట్ ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో. నా అంత పెయిన్ ఇంకెవరు గూడా అనుభవించి ఉండరు చెప్పాలంటే. మీలో యాస్ ఎ స్టూడెంట్స్‌గా మీరున్నారు గదా! మీలో నా అంత పెయిన్. సో, ఆల్‌మోస్ట్ 8-10 ఇయర్స్. సో, బట్ నేను ఒక 4, 5 ఇయర్స్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఫిఫ్త్ ఇయర్ నుంచి నా ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేసాను. ప్లాన్ బితో పాటు నా ప్రిపరేషన్ కంటిన్యూ అయింది. సో, చాలా ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయిన తర్వాత మిస్ అయిపోతే ఆ బాధ అంతా ఇంత ఉండదు. సో, త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తుంటాడు గదా! జేబులో చెయ్యేసుకొని అలా వెళ్ళిపోతూ ఉండేవాడినని. ప్రతిసారి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో, నో అనిపించేసరికి జేబులో చేసుకొని వెళ్ళిపోవడం. అంతకు మించి ఏం లేదు. బట్ లైఫ్ టీచర్స్ అస్ ఎవ్రీథింగ్.
మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. సో తిలక్ వర్మ మన పాకిస్తాన్ పైన చెలరేగినప్పుడు అప్పటి రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయని చెప్పేసి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు తన ఫస్ట్ సినిమా తీసేటప్పుడు ఇలాంటి స్టేజ్లో ఒక విలన్గా స్థిరపడిపోవచ్చు అనుకొని ఒక హీరోగా స్థిరపడిపోయారు. సో లైఫ్ చాలా టర్న్ చేస్తుంది. ఈ గ్యాప్లో నేను చాలా మందిని చూశాను. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. నన్నే చూసుకోండి. నా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు లైక్ లైఫ్ చేంజెస్ ఎవ్రీథింగ్. సో మీరేం లోగా ఫీల్ అవ్వకండి. ట్రై టు బి పాజిటివ్. సో చాలా ఉంది. సో వేకప్ అండ్ ఇంకా రెస్ట్ పొజిషన్లో నుంచి బయటికి రండి. 20 to 35 ఇయర్స్ ఇస్ వెరీ క్రూషియల్ ఏజ్. సాధించాలన్నా, పతన స్థాయికి మనం పడిపోవాలన్నా డిసైడ్ చేసే ఏజ్. సో మీకు ఇంకేదైనా సలహాలు, సూచనలు కావాలంటే 9640123007 నా వాట్సాప్ నంబర్. మెసేజ్ పెట్టండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.